ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో డ్రై ఫ్రూట్ లడ్డు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు 50 గ్రాముల దాకా జీడిపప్పు, హాఫ్ కప్ అండి. 50 గ్రాముల దాకా బాదం పప్పు, ఇవి ముక్కలుగా కట్ చేసుకున్నానండి నేను. అదే కప్పుతోటి నిండుగా ఖర్జూరం, అలాగే 1 స్పూన్ పుచ్చగింజలు, 1 స్పూను గుమ్మడి గింజలు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ నువ్వులు. ఇవండి మన. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని దాంట్లో ముందు ఇవి పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, నువ్వులు, గసగసాలు డ్రై ఫ్రై చేసుకుందామండి. దీంట్లో ఏమి నేను నెయ్యి కానీ ఆయిల్ కానీ యూజ్ చేయట్లేదు. వీటిని ముందు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రై చేస్తేనే బాగుంటుంది నెయ్యిలో కంటే. వీటితో పాటు ఇంకా మన దగ్గర ఇంకేమైనా ఉన్నా అంటే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఇంకా వేరే ఏవి తినగలిగేటివి ఏమున్నా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇవి వేగిపోయినాయి, పక్కకు తీసేసుకుందాము. తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని ముందుగా బాదం పప్పు తీసుకుంటున్నానండి. బాదం పలుకులు కొంచెం ఫ్రై అవ్వాలి బాగా, వీటికి కొంచెం టైం పడుతుంది. జీడిపప్పు త్వరగానే వేగిపోతుంది కానీ బాదం పప్పు కొంచెం టైం పడుతుంది. అందుకని ముందు నేను వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అనగా మనం జీడిపప్పు యాడ్ చేసుకుందాము. ముందైతే ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. వేగిపోయినాయండి. ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేసుకుందాము. రెండింటిని కలిపి వేపుకుందాం. జీడిపప్పు నెయ్యిలో వేపుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది స్మెల్. అట్లా ఇవి కూడా వేగుతున్నాయి. మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో. చూసారా, జీడిపప్పు త్వరగా వేగిపోయింది. బాదం పప్పు అందుకే ముందు వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాము పక్కకి. దీంట్లో ఇప్పుడు సీడ్లెస్ ఖర్జూరం అండి, నేను గింజలు ఉండి తీసేసాను. ఈ మామూలుగా కిమియా ఖర్జూరం అని దొరుకుతుంది కదా, అది తీసుకున్నాను నేను. ఎందుకంటే కొంచెం తొందరగా మెల్ట్ అవుతుంది అనమాట. అది మామూలు ఖర్జూరం కంటే ఇది కొంచెం తొందరగా మెల్ట్ అయినట్టు అనిపించింది నాకు. అది మీ ఇష్టం, మామూలు ఖర్జూరాలైనా పర్వాలేదు. దాంట్లో సీడ్ లేకుండా చూసుకొని గింజలు తీసేసుకొని ఇట్లా నేను ఆల్రెడీ దాంట్లో కొంచెం నెయ్యి ఉంది కాబట్టి దాంట్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. లేదంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కూడా మీరు వేయించుకోవచ్చు. ఇది కూడా కొంచెం మెల్ట్ అవ్వాలి, బాగా గట్టిగా లేకుండా అది కొంచెం కరిగే వరకు కలుపుకుందాం. అట్లా చూసారా, తొందరగా మెల్ట్ అయిపోయిందనమాట. అది కిమియా డేట్స్ అంటే అవి మామూలుగా ఉండటానికే కొంచెం మెత్తగా ఉంటాయి బాగా. అది అలా గుజ్జులాగా దగ్గరికి అయిపోయాక దాంట్లో ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న వాటన్నిటిని మిక్స్ చేసేసుకుందాము. ఆ వేడి మీద కొంచెం మొత్తం కలిసేలాగా కలుపుకుంటే బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. అలా కలిపేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ముందు. ఆ పాత్రలో మనకి వీలు పడదు కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకుంటే చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని వీటిని లడ్డుల్లాగా ఉండల్లాగా కట్టుకుంటే మన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా, ప్రోటీన్ ఫుడ్. మన లేడీస్కి అయితే రోజు ఒకటి తింటే చాలా బలం వస్తుందన్నమాట. ఐరన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఖర్జూరాలు ఉట్టివి తింటాము. దాంతోపాటు ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి తింటే అది కూడా ఆరోగ్యానికి మంచిది. రక్తం పెరుగుతానికి కానీ వీక్నెస్ కూడా తగ్గుతుందండి. రోజు ఒక లడ్డు తింటే సరిపోతుంది. అంతే అండి, మన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఇలాగే మిగతాదంతా కూడా అన్నీ లడ్డూలు చేసేసుకుంటే అయిపోతుంది. కొంచెం చల్లారనివ్వాలి, అది దింపేసుకున్నాక, లేకపోతే చేతులు కాలుతాయి.
అలా ఒకటొకటి చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.